సహజంగా అధికార పక్షం ఏదైనా కార్యక్రమం ప్రకటిస్తే విపక్షం ధీటుగా స్పందిస్తూ ఉంటుంది. ఇది రాజకీయాల్లో జరిగే పోకడ. కానీ ఆంధ్రప్రదేశ్లో విపక్షం ఒక కార్యక్రమం ప్రకటిస్తే అధికార పక్షం కలవరపడుతోంది, కంగారుగా వ్యవహరిస్తుంది, వెనువెంటనే స్పందించాలి అనే ఆతృత ప్రదర్శిస్తుంది. నిజానికి విపక్షం ఆ కార్యక్రమం ఇంకా ప్రారంభించలా, ఇంకా దానికి సమయం ఉంది, ఏడాదిన్నర తర్వాత ప్రారంభిస్తాం అని చెప్తోంది. కానీ ఇప్పుడు ఆ పాదయాత్ర ప్రకటన టీడీపీ క్యాంపులో ప్రకంపనలు పుట్టించేస్తుంది. చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో స్పందించడానికి కారణమవుతోంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన తర్వాత టీడీపీ అనుకూల మీడియాలోనూ టీడీపీ నేతల్లోనూ పాదయాత్ర పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. పాదయాత్ర చుట్టూ మాట్లాడే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నారు అంటూ యనమల రామకృష్ణుడు, పార్థసారథి, ఇంకా చాలామంది నేతలు మాట్లాడడం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కాలంటే పాదయాత్ర పరమపద సోపానంగా కనిపిస్తోంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, మొన్నటి ఎన్నికల్లో నారా లోకేష్, వీళ్ళంతా కూడా పాదయాత్ర తర్వాత అధికారానికి వచ్చిన అనుభవాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 2019కి ముందు పాదయాత్ర చేశారు. అది ఆయన అధికారం చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి పాదయాత్రకు పూనుకుంటున్నారు. ఇంకా ఏడాది తర్వాత ఆయన పాదయాత్ర కోసం అంటూ జనాల్లోకి రాబోతున్నట్టు ప్రకటన చేశారు. ఈ ప్రకటన నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని తీసుకొస్తుందా, నిజంగానే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో ప్రయోజనాన్ని వనగూర్చుతుందా అనే చర్చ అయితే విస్తృతంగా మొదలైంది. పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2018-19 కాలం నాటి ప్రభావాన్ని ప్రజల్లో చూపగలరా అనే చర్చ కూడా సాగుతోంది. ఈ నాయకులంతా ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి మాత్రమే పాదయాత్ర చేశారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రెండోసారి పాదయాత్రకి పూనుకుంటున్నారు. దాంతో తొలిసారి వచ్చినంత స్పందన రెండోసారి పాదయాత్రకు వస్తుందా రాదా అనే అభిప్రాయం కూడా ఉంది. ఇదంతా చర్చనీయాంశంగా సాగుతుండగానే రెండో వైపు తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తున్న తీరు మాత్రం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది, అత్యంత విస్మయకరంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రకటనతోనే టీడీపీ నేతల్లో కలవరం మొదలైపోయిందా అనే ప్రశ్నకు ఊతమిస్తోంది. చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ఇంకా స్పందించకపోయినప్పటికీ ఆ పార్టీ ముఖ్య నేతలంతా సోషల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద దండెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పాదయాత్రను దాదాపుగా అడ్డుకుంటాం అనే స్థాయిలో వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నట్టుగా టీడీపీ క్యాంపు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించారో అదే రీతిలో టీడీపీ స్పందిస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో టీడీపీ చిక్కుకుందా అనే అనుమానానికి కూడా ఆస్కారం ఇస్తోంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర చుట్టూ ఇప్పటి నుంచే చర్చ జరగాలని చేసిన ప్రయత్నానికి తగ్గట్టుగా ఈ టీడీపీ నాయకత్వం వ్యవహరిస్తోంది. టీడీపీ నేతలంతా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చుట్టూనే మాట్లాడుతున్నటువంటి వైనం అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయేటువంటి పాదయాత్ర ప్రభావం ఎంత ఉంటుంది, ఏ రీతిన ప్రజాస్పందన ఉంటుంది, ఎంత మేరకు దాన్ని ఆయన రాజకీయంగా ప్రయోజనంగా మలుచుకుంటారు, అందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీని ఎంత మేరకు సిద్ధం చేస్తారు, ఇవన్నీ భవిష్యత్ తేల్చే అంశాలు. కానీ ఇప్పటి నుంచే టీడీపీలో మొదలైపోయినటువంటి కంగారు, ఆ రీతిని స్పందిస్తున్నటువంటి వైను, ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టీడీపీకి చాలా పెద్ద స్థాయిలో ఆందోళన కలిగించేటువంటి విషయంగాను, టీడీపీ క్యాంపులో అలజడి రేకెత్తిచ్చేటువంటి అంశంగాను భావించాల్సి ఉంటుంది.